గ్రామంలో దేవుని యొక్క పరిచర్య. అయితే పరిచర్యలోనికి మేము ఎలాగంటే దేవుడు మహా ఉన్నతమైన కృపను బట్టి మేము ఉన్నతముగా భక్తి చేస్తూ ఉన్నప్పుడు, అనగా నేను హాస్యం సహవాసం నాది, నా భార్యకి లోదరం సహవాసం. అయితే నామకార్థంగా ఏదో మందిరం అని వెళ్ళేటువంటి పరిస్థితి, అది వీళ్ళు వాళ్ళు కలిగితేనే వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నాం. నిజమైనటువంటి క్రమంలోనికి మేము ఎప్పుడు వచ్చాము అని అంటే, వివాహమయ్యి పిల్లలు కలిగిన తర్వాత మాకున్నటువంటి కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందులను బట్టి దేవుడే సహాయం చేయాలి అని దేవుని దగ్గరికి మేము వెళ్ళినప్పుడు దేవుడు మాతో మాట్లాడటం ప్రారంభించాడు. అయితే ఎలాగ ప్రారంభించాడు అని అంటే, మేము దేవుని దగ్గరికి వెళ్ళింది ఆర్థికంగా ఏమైనా దేవుడు సహాయం చేస్తాడేమో అని మేము చెప్పి, దేవుడు మాట్లాడింది ఏంటంటే, మీరు నా చిత్తంలో ఉన్నారు, నా పని చేయండి, నా ఏర్పాటులో మీరు ఉన్న నా పని చేయండి, మీకు నేను ఏది తప్పు చేయను అని ప్రభువు మాట్లాడటం జరిగింది. చాలా మంది అనుకుంటారు దేవుడు మాట్లాడతాడా, మనుషులతో దేవుడు మాట్లాడతాడా అని. ఆ అనుభవం లేనటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడతాడు. ఎలాగా మాట్లాడతాడు అని అంటే, మరి నా భార్య సివిల్ ఇంజనీర్ చదువుకుంది. అయితే సహాయం కోసం దేవుడు ఏదైనా ఉద్యోగం ఇస్తాడా, జీవితంలో కుటుంబంలో ఏదైనా ఒక గొప్ప స్థితిలోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడా అని దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆత్మపూర్ణులైనటువంటి ఒక దేవుని సేవకుని దగ్గరికి మేము వెళ్ళాం. అయితే చదువుకుంది సివిల్ ఇంజనీరు, చేస్తున్నటువంటి జాబు, ఎందుకంటే ఆర్థిక సమస్యలను బట్టి ఆర్టీసీలో కండక్టర్ చేయడానికి కండక్టర్ జాబ్ అప్లై చేస్తే అది రావటం జరిగింది. 2 సంవత్సరాలు కండక్టర్ జాబ్ చేసింది. కొంచెం ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అని అనుకున్నటువంటి సమయంలో చదివిన చదువుకి తగినట్టుగా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, అనేకమైనటువంటి మరి ఎగ్జామ్స్ రాయటం, ఫెయిల్ అవటం, ఎన్ని మరి ఫలితం అనేది శూన్యంగా అనిపిస్తూ ఉండాలి. అయితే అలాంటి సమయంలో ఒక దైవజనుడు ఆయన మా గ్రామంలో ఒకసారి మీటింగ్ చెప్పడానికి వచ్చాడు. ఆ మీటింగ్ అయితే నేను వెళ్ళలేదు, కానీ మా పాస్టర్ గారు వెళ్ళారు. అయితే జరిగింది ఏంటంటే, ఆత్మ కలిగిన దైవజనుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో కొందరికి చెప్పడం జరిగింది. వాక్యం చెబుతూ పేరు పెట్టి పిలిచేటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనుడు. అయితే అతని దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అని ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తే, ఆయన మనిషి రీతిగా మాట్లాడిన మాట ఏంటంటే, ఎంత చదువుకున్నారు కదా, దేవుని పని కాదు, ఉద్యోగం చేసుకోమని చెప్దాము అని ఆయన తన యొక్క మానవ రీతిగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే మరుసటి దినాన మేము ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే, ఆ దైవజనుడు ప్రార్థన చేసుకుందామని ప్రార్థనలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉండి మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడాడు అంటే, దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు కావలసినటువంటి స్థితిలో ఉంటే నేను నిన్ను బ్రతికించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ సంగతి మాకు తెలుసు. ఎలాగంటే 2000 దాదాపుగా 80 కాలం 1992 సంవత్సరంలో అది కొత్తగా కారు ఇచ్చారు. ఆ కాలంలో కరెంట్ లేదు, వీధులైట్లు మాత్రమే ఉన్నాయి. అయితే చదువుకునేటువంటి సమయంలో ఒక బల్బాన్ని వేసుకొని చదువుకుందామని వీధులైనటువంటి కరెంట్ తీగల మీద 2 వైర్లు తగిలించి చదువుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఒక వైరు పైన ఉంది, కింద పడినటువంటి వైరు మళ్ళీ తగిలించడానికి
టైర్ కింద పడిపోయింది. పొయ్యి అలాగే చేతిలో ఉంది. కొద్దో గొప్ప దేవుడికి వెళ్ళడం వల్ల, కొద్దో గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు నీ ఇష్టమైతే అని ఎప్పుడైతే ఈ మాట తన హృదయంలో అనుకుందో చేతిలో ఉన్నటువంటి వైర్లకి పక్కన పడి మనసులో నేను అనుకుంటున్నప్పుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు అన్న నాతో మాట్లాడుతున్నాడు. నాకు నీకు సమృద్ధినిచ్చి నిన్ను నా సేవకు చేయను అని ఇవన్నీ కూడా మా బైబిల్ కాలేజీకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అది కూడా దేవుడు కళలో చూపించాడు. అనేది నేను చెడ్డను మర్చిపోయాను. ఆలోచన ఆ యొక్క కాలేజీ కళలో ఏదైతే చూపించాడో అక్కడికి అలాగే వెళ్ళినప్పుడు దేవుడు చూడాలనుకున్నాను. హల్లెలూయా. కాబట్టి బైబిల్ కాలేజీలో ఉంటాయి అనే సంగతి కూడా కొత్తగా వెళ్ళాం. మరి దీని గారు దేవుడు ఒక దినాన ప్రకటించండి, ఆహ్లాదకరమైనటువంటి చెప్పడానికి కూడా బట్టి దేవుని కొన్ని బర్రెలు మంచి మా ఇంట్లో వాటిని చూడటం జరిగింది. అయితే అలాగే ఒక కుటుంబం దేవుని కలిగిన వారు దేవుని పరిచయం చేస్తూ పాలకరించి ప్రార్థన చేసి వెళ్దాము అనేటువంటి దైవజనురాలకి అన్నమాట. అయితే దేవుడు చెప్పిన అయితే నేను ఏ సమయానికి ఏది కావాలో నేనే కట్టించుకుంటాను అని దేవుడు మాట్లాడినది సహాయం వచ్చిందని అంటే, ఒక అప్పుల సమస్యలో ఉన్నటువంటి వారు ఏ ఆధారం లేదు, పని లేదు, ఏ లేదు. అయితే బెడుగు చూపించిన వ్యాపారం 2వ నెలలో తీర్చిదానికి అతను తీర్మానం చేస్తున్నాడు. ఏమనంటే అమౌంట్ అంతా మంచిదానికి నేను మరుసటి నెలలో ఎంత మందిరం అంతా కూడా 1,07,000 నేనేం చెప్తానికి ఇష్టపడుతూ ఉన్నానంటే చేర్చబడుతున్నారు. దేవుడు అనేకమైనటువంటి దేవుడు ఎందుకు అలాగ చేస్తూ ఉన్నాడు అని అంటే చేస్తూ ఉన్నది దేవుని పని, గుర్తిస్తూ ఉండాలి. అది ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు మనలను చేర్చుకోవడానికి. మనలను పిలుచుకొని ఆయన పనిలో దేవుని వాక్యం వింటున్నారు. వినే వారందరూ అవ్వచ్చు. ఏ విధము చేస్తున్నైనా సరే దేవుని వాక్యం వినడానికి తెలిసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను పిలవలేదు. మన కుటుంబము కానీ మన ఆత్మీయ అది ఎలాగా అంటే అధ్యాయం కార్యములు 2వ తెగక ఉంటారో అట్టి వారి ఒక ఇల్లు నిలబడాలి అనే నిలబడుతూ ఉన్నది. అని అంటే ముందు ఎలాగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి. ఏదేసినా కూడా అది నిలబడుతుంది. అయితే సంఘము వృద్ధి చెందాలి అంటే, సంఘములో అనేక మంది చేర్చబడాలి అని అంటే, సంఘములో గొప్ప గొప్ప కార్యాలు జరగాలి అని అంటే, ఆ సంఘమును చూసి ఇతరులు భయపడేటట్లుగా ఉండాలి. బోధ ఉండాలి బిడ్డారా. రెండవది వస్తే సహవాసము ఉండాలి. సహవాసం ఉండాలి. మూడో విషయానికి వస్తే రొట్టె విరిసే అనుభవము ఆ సంఘములో ఉండాలి. నాలుగో విషయానికి వస్తే ప్రార్థన యందు ఎలా ఉండాలంటే ఎడతెగక ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు అనేటువంటి మాట మనం వింటున్నామండి. వీరు అనేటువంటి మాట
మనం వింటున్నాం. ఎవరు వీరు అనంటే, ఎవరు వీరంటే ఆనాడు పెంతుకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి వారు వీరందరూ కూడా. వీరందరూ ఏం చేశారు? ఏం విన్నారు అనంటే, పండుగను ఆచరించడానికి వచ్చారు. కానీ ఆ కాలములో దేవుని వాగ్దానం చేసాడు. ఏం చేసాడంటే, ఇదిగో నేను వెళ్ళటం మంచిది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనుష్య కుమారుడిగా జీవించి, శరీరధారిగా జీవించి, ఆయన శిలువ మరణం భరించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి మరి శిష్యులకు కనపడుతూ ఆయన ఆరోహణ వేయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళటం మంచిది, ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు అని దేవుడు చెప్పి ఆయన ఆరోహణ వేయలేడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక విశ్వాసం ఇచ్చినటువంటి వారందరూ కూడా ఆ వాగ్దానమును కనిపెట్టుకోవటానికి 120 మంది మేడగదిలో చేరారు. చేరి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఆదరణకర్తను పంపిస్తానన్నావుగా, ఆత్మదేవుని పంపిస్తానన్నావు కదా అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు ప్రార్థన ఆలకించి 10వ దినాన అనగా 50వ దినాన పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించడం జరిగింది. హల్లెలూయా. కుమ్మరించినప్పుడు వారు ఏంటంటే మరి ఆ ప్రాంతానికి నుంచి ఆయా భాషలు మాట్లాడేటువంటి ప్రజలు వచ్చేప్పుడు అయితే ఆ అన్య భాషలు ఎలాగా మాట్లాడుతుందంటే ఒక్కసారి ఏంటి ఎలాగ జరుగుతుందని ఆలకించడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమింటున్నారంటే ఏ ఏ దేశాల నుంచి అయితే వచ్చారో, ఏ ఏ భాష మాట్లాడేటువంటి వారు వచ్చారో ఆ దేశ భాష ఇక్కడ ఉన్నటువంటి యూదులు, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మశక్తిని పొందుకున్నటువంటి మాట్లాడుతూ ఉంటే ఈ భాషలు నా భాషే కదా, వీరు ఎప్పుడు నేర్చుకున్నారు? కానీ వీళ్ళు నేర్చుకున్న వారు కాదు కదా, వీళ్ళు యెరూషలేములో ఉన్నవారు, వీళ్ళు యూదులు కాబట్టి వీళ్ళు నా భాష మాట్లాడుతున్నారు అని ఆసక్తిగా విన్నవారు కొందరైతే మద్యము తాగారని మరికొందరు అన్నారు. అయితే బిళ్ళారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము కూడా దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదట మనము అభిషేకం పొందిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యము వింటున్నారు, భాషలు మాట్లాడుతుంటే వారు మాటలు వింటూ ఉన్నారు. అయితే వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, గతములో చేసినటువంటి తప్పిదముల గురించి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో మీ పితరులు ఇలాగ చేసిరు, ఇదిగో మీరు ఇలాగ చేసిరు, ఇదిగో యేసుని ఇలాగ సిలువ వేసిరు అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే అప్పుడు వారందరూ ఆ మాటలు విన్నప్పుడు వారి యొక్క హృదయములంతా గుచ్చబడ్డాయి, పొడవబడ్డాయి అని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. కనుక పెంతుకోస్తు పండుగ దినాన భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భాషల వైపు వీళ్ళు ఆకర్షించబడ్డారు. అయితే వారు ఏ భాషలు మాట్లాడుతున్నారంటే అర్థమయ్యే భాషలు మాట్లాడుతున్నారు. ఏ దేశం నుంచి ఎవరు వచ్చారో ఆ భాష మాట్లాడుతూ ఉంటే వారికి అర్థమవుతుంది వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వారు ఎలాంటి కార్యములు చేసి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు, దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అవ్వాల్సిన వారు దేవునికి వ్యతిరేకంగా జీవించి ఆ రాజ్యమును పోగొట్టుకుంటున్నారు అని ఆత్మతో నింపబడినటువంటి దేవుని సేవకుడు లేచి నిలబడుతూ ఉన్నప్పుడు వారి హృదయం అంతా ఏమైందంటండి, మార్పు చెందిందంటండి. కాబట్టి ఆ మార్పు చెందిన హృదయముతో ఇప్పుడు నిలబడినటువంటి భాషలు మాట్లాడుతున్నటువంటి ఆ వారితో ఏమన్నది, సహోదరులారా మేమేం చేయాలి? అవును, మీరు చెప్పినట్లుగా మా జీవితం ఇలాగే ఉన్నది, మా బ్రతుకులు ఇలాగే ఉన్నది, మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, మా జీవిత విధానం ఇలాగే ఉన్నది. అయితే ఈ జీవిత విధానం మారాలి అని అంటే, ఈ పరిస్థితులు మారాలి అంటే, దేవుని కృప మాకు దొరకాలి అని అంటే, మేము వృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే మేము ఏం చేయాలి అని వారు అడగటం జరిగింది. అప్పుడు నిలబడినటువంటి పేతురు గారు ఏమంటున్నాడు అని అంటే, ఒక్కసారి చదవండి అన్నమాట. చదవమ్మా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. దేవుడు వాక్యం వింటున్నటువంటి వారిలో కలిగిన మార్పు మేమేమి చేయాలి?
ఈరోజు వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్యము దేవునిదై ఉన్నప్పుడు, ఆ వాక్యము ఆత్మతో నింపబడినప్పుడు ఎదుటి ఉన్నటువంటి ప్రజలు అడగవలసిన ప్రశ్న ఏమై ఉన్నదంటే, అయ్యా నేనేం చేయాలి? ఈ రోజు నా జీవితంతో దేవుడు మాట్లాడే, నా బ్రతుకుతో దేవుడు మాట్లాడే, నా హృదయంతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోనికి ఈ రోజున సంఘం రావాలి, సంఘ బిడ్డలు రావాలి. అయితే ఆ విధానము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంఘము నానాటికి విస్తరింపబడుతుంది. హల్లెలూయా. సంఘములో అద్భుతాలు జరుగుతాయి, సంఘములో మహాకార్యాలు జరుగుతా ఉంటాయి బిడ్డలారా. కనుక ఈ అనుభవము ఎక్కడైతే ఉంటుందో, ఏ సంఘములో ఉంటుందో, దేవుడు ఆశించిన పని అక్కడ పరిపూర్ణంగా జరుగుతుందని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి వీరు ఎవరు అనంటే, పండుగ ఆచరించడానికి వచ్చిన వారు, దేవుని వాక్యము విని మారు మనసు పొందిన వారు, దేవుని వాక్యము విని సంఘములో చేర్చబడిన వారు. ఇప్పుడు సంఘములో చేర్చబడిన వారు అందరూ ఏ అనుభవంలోనికి వచ్చారు అనంటే, రొట్టె విరిచే అనుభవం, అపోస్తుల బాధలోనికి వచ్చారు బిళ్ళారా. అపోస్తుల బాధలోనికి వచ్చారు, అపోస్తుల సహవాసంలోనికి వచ్చారు, ఇంకా రొట్టె విరిచే అనుభవంలోనికి వచ్చారు, ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఈ రోజున చేర్చబడిన వారు ఉన్నారు సంఘములో చేర్చబడిన వారు ఉన్నారు, అలాగే చేర్చుకున్న వారు ఉన్నారు. అయితే చేర్చబడిన వారు చేర్చుకున్న వారి దగ్గరికి వచ్చినప్పుడు వారికంట ఏది తక్కువ కాలేదంటండి, వారికి ఏది కూడా తక్కువ కాలేదంట. అందుకని ఈ రోజున దేవుడు మనలను చేర్చుకున్నాడు. దండులో చేర్చుకున్నవాడు మనకి ఏం చేస్తాడు? మనకి ఏదైతే కావాలో వాటిని అన్నిటిని కూడా ఆయన మనకి సమకూరుస్తాడు. అలాగే ఈరోజు దేవుని సేవకులమైనటువంటి మనమైనా, లేదండి దేవుని యొక్క మేలులు పొందుకోవడానికి వచ్చిన విశ్వాసులైన ఎవరైనా సరే, దేవుడు మనలను ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు, ఆయన సంఘములో చేర్చుకున్నాడు. కనుక చేర్చుకున్నటువంటి వాడు మనకేం చేస్తాడంటే మేలులు చేస్తాడు. మనకి ఏది అవసరమో ఆయన దగ్గరికి వచ్చి కనుక మనం అడగగలిగితే ఆయన తప్పకుండా మనకి అన్ని కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా, వీరు అంటే పండుగ ఆచరించడానికి వచ్చిన వారు, దేవుని వాక్యం విని మనసు మార్చుకున్న వారు, సంఘములో చేర్చబడిన వారు. ఈ చేర్చబడిన వారందరూ కూడా ఏ అనుభవంలో ఉన్నారు అని అంటే, అపోస్తుల బోధ యందు ఉన్నారంట. హల్లెలూయా. అపోస్తుల బోధ అంటే చూడండి ఒక్కసారి, ఏంటి వారి బోధ, ఏంటి వారి ప్రత్యేకత? అపోస్తుల బోధ, అపోస్తులు అనుకుంటాం కదా. అయితే ఏంటి అపోస్తులుడు అని అంటే, అపోస్తులుడు అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే పిలువబడినవాడు లేదా పంపబడినవాడు. అంటే దేవునికి మనుషులకి మధ్య రాయబారి, లేదంటే వార్తను తీసుకొని వచ్చేవాడే అపోస్తులుడు. కనుక ఏ సంఘములోనైతే ఈ అపోస్తుల బోధ ఉంటుందో ఆ సంఘము ఎలా ఉంటుందంటే సరి అయినటువంటి మార్గంలో ఉంటుంది, నానాటికి విస్తరణ ఆ సంఘములో కనపడుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏంటి వారి ప్రత్యేకత అని అంటే, రోమా పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి బిడ్డలారా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై లోబడిన వారై పాపము నుండి చాలండి. మనకు ఏ ఉపదేశం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో దానిని మనం ఏం చేయాలండి? హృదయపూర్వకంగా దానికి మనం ఇవ్వాలి, గైకొనే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా మారు మాట్లాడడానికి లేదు, ఎందుకంటే అది దేవుడిచ్చిన మాట, అది దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చినటువంటి వాక్కు.
కాబట్టి దానిని మనం ఏం చేయాలంటే, వద్దు ప్రభా ఇలాగా కాదు, అలాగా కాదు అనటానికి ఏమాత్రం కూడా మనకి అవకాశం లేదన్నమాట. అందుకనే దేవుని వాక్యం అపోస్తలుల బోధ ఏంటంటే, దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి మాటనే సంఘములో ప్రకటన చేయాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే దేవుని వాక్యం అంటుందంటే, అందుకనే అపోస్తలుల బోధ ఎలాగుంటదంటే ఖచ్చితం. ఎలాగుంటది, ఒక్కసారి పొందుకున్నటువంటి ఆ మాట, ఒక్కసారి పొందుకున్న ఆ ఉపదేశంలో ఇకేం మాత్రం కూడా కలపడం గాని, తీసివేయటం గాని ఉండనే ఉండదండి. సవరణ అనేది ఉండదు. మనిషి మనిషి యొక్క మనసు గాయపరచబడ్డా, వింటున్నారండి, వారు నొచ్చుకున్నా, వారు బాధపడినా, వారు దుఃఖపడినా, ఏమైనా అనుకోనియండి, ఇదిగో దేవుడు ఈ మాట ఇచ్చాడు, ఇదిగో నీ జీవితం ఇలాగున్నది, నీ పరిస్థితి ఇలాగున్నది, కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇలాగ చెప్పమంటున్నాడు అని దేవుని దగ్గర పొందుకున్నటువంటి మాటే ఆ యొక్క సహవాసము ఉంటుంది. కనుక బిడ్డరా, ఏ సంఘములోనైతే ఈ యొక్క అపోస్తలుల బాధ ఉంటుందో, ఆ సంఘము ఏమవుతుందంటే నానాటికి అది విస్తరించబడుతుందని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా! హల్లెలూయా. హల్లెలూయా! అలాగే ఇంకా ఈ పరిస్థితులకు ఒక్కసారే అప్పగించబడిందంటండి. ఒక్కసారే అప్పగించబడ్డ బోధ అది ఎలాంటిదంటే పరిపూర్ణమైనటువంటి బోధ. అయితే ఈ యొక్క పరిచర్యలో కలగలుపులు అనేవి లేని బోధ అన్నమాట. ఏ సంఘములోనైతే ఈ యొక్క బోధ ఉంటుందో, ఏ బోధ, అపోస్తలుల బోధ అనగా కలిపి చెరిపేటువంటి బోధలు కాదు, దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి ఉపదేశం ఏ సంఘములో అయితే ఉంటుందో ఆ సంఘములో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా! అందుకనే ఇక్కడ దేవుని బిడ్డలమైనటువంటి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఏం చెబుతున్నాడంటే, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయటలేదు. అమ్మా 2 తిమోతి 1:13. క్రీస్తు యేసు ఏంటిది అంటే దేవుని దగ్గర పొందుకుంటారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళిపోతారు, ఏం చెప్పమంటారు, ఏం తినమంటారో తింటారు, ఇంకెంతకు మంచి వేరేది ఏది ఉండదు బిళ్ళారా. కనుక ఈ రోజు సంఘము వృద్ధిలోనికి రావాలి అంటే, సంఘములోనికి అనేక మంది చేర్చబడాలంటే ఏమండి, మనం చేయవలసినటువంటి బోధ ఏమై ఉన్నదంటే అపోస్తలుల బోధ మనకి చాలా అవసరం. ఈనాడు ఏదో మందిరానికి వెళ్తున్నాము, ఏదో వాక్యం చెప్పారు విన్నాము అని కాదు, కానీ దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి ఆ మాటను ఎక్కడైతే ప్రకటన చేయబడుతుందో ఆ సంఘములో ఇటునండి పేతురు గారు మరి ఆత్మ చేత నింపబడి అక్కడికి వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం ఏ రీతితో గుచ్చబడిందో, పొడవబడిందో, అలాగే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క హృదయానికి ఆ వాక్యము తాకబడాలి అంటే ఏమై ఉండాలి అంటే దేవుని ఉపదేశం పొందిన వారై దేవుని దగ్గర మాట తీసుకొని ఆ మాటను ప్రకటన చేస్తే ఆ మాటకు తగినటువంటి వారు ఆ ప్రదేశంలోకి వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ రోజున ఈ వ్యక్తి వచ్చాడు, ఇతని అవసరం ఇది, ఇతని పరిస్థితి ఇది, కాబట్టి ఈ మాట చెప్పు అతను పశ్చాత్తాపడతాడు, ఈ మాట చెప్పు అతనికి మేలు కలిగింది అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక ఈ ఉపదేశము చాలా అవసరం. అందుకనే పౌలు గారు కూడా చెబుతున్నాడు ఏమంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమ కలిగిన వాడవై నీవు నా వలన వినిన యథవాక్యము ప్రమాణములను గైకొనుము అని అన్నాడు. బిడ్డలారా, విన్నారని ఒక మనుష్యుడు తన కుమారుడితో ఏం చెబుతున్నాడు అని అంటే,
విశ్వాసము కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. అయితే ఇవన్నీ కూడా నా వలన నువ్వు విన్నావు. వాక్యం ఉంది కదా, హిత వాక్యము, ప్రమాణం నువ్వు ఏం చేయాలి? తప్పకుండా గై కొనాలి. విన్నారండి? కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేవుని ఉపదేశమును పొందుకొని ఆ మాటలను సంఘములో ప్రకటిస్తూ ఉంటారో, ఆ ప్రకటించిన ప్రతి వాట ప్రభునే మనం హత్తుకొని ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం ఎప్పుడైతే ఆ యొక్క సంఘములో ప్రకటన చేయబడుతుందో, ఎంతటి వారైనా సరే, ఎంతటి నిరుత్సాహంలో ఉన్నవారైనా సరే, ఎంతటి నిట్టూర్పులు కలిగిన వారైనా సరే, ఆ యొక్క హృదయానికి తగినటువంటి వాక్యము అక్కడ వినిపించినప్పుడు, అక్కడ ప్రకటించబడినప్పుడు, ఎలాంటి వారైనా సరే ఏమవుతుందంటే ఆ వాక్యమునకు ఆకర్షితులవుతారు బిడ్డ, ఆ సంఘమునకు ఆకర్షితులవుతారు. కాబట్టి కృప 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 కలిగిన సంఘముగా మన సంఘాలు ఉండాలి. ప్రభువుని హత్తుకొనిన స్థిర హృదయముతో నింపబడినటువంటి విశ్వాసులు సంఘములో ఉండాలి. సంఘములో విశ్వాసులు మాత్రమే కాదు, దేవుని సేవకులు కూడా. ఇంకా సంఘం ఎలాగుండదంటే అండి, చూద్దాం. ప్రభు అంత మాత్రమే కాకుండా ఇంకా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలగాలి అన్నట్లుగా ఆ సంఘం ఉన్నది. చదువు అన్నమాట, ఖచ్చితంగా చదువు. 11:23. అతడు వచ్చి దేవుని వాక్యం కృపను సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. హెచ్చరించాడండి, అందరినీ హెచ్చరించే స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ ఇంకా హెచ్చరించాను. కింద చదువు. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అదండి, సంఘములో ఇలాంటి సత్పురుషులు ఉంటే ఏం కలుగుతుంది అని అంటే, మనం ఏం చేయని అవసరం లేదండి. సంఘములో అనేక మంది చేర్చబడాలి అంటే మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. అయితే సంఘములో ఏం కనపడాలి? స్థిరత్వం కనపడాలి, కృప కనపడాలి, ప్రభువుని హత్తుకొనేటువంటి అనుభవం కలిగి ఎవరైతే సంఘములో సేవకులు కానివ్వండి, బోధకులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారు ఎవరైతే సంఘములో ఉంటారో అప్పుడు ఆ సంఘములోనికి ఏమవుతుంది అంటే అనేక మంది చేర్చబడతారు అని
దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ రోజు వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, ఈ రోజు నామకార్థంగా సంఘాలు ఉండటం కాదు, నామకార్థంగా భక్తి చేయటం కాదు, ఏదో మందిరానికి వెళ్ళాను అని అనుకోవటం కాదు, ఏదో ప్రార్థన చేసాను అనుకోవటం కాదు. అయితే ఆ సంఘములో కృప కనపడాలి, సంఘములో దేవుని హత్తుకున్నటువంటి స్థిర హృదయం కలిగిన వారు ఉండాలి, ఆ సంఘములో సత్పురుషులు కనపడాలి. ఎందుకంటే బ్రతుకు మార్చుకున్నవారు, మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, పాపమును విడిచిపెట్టుకున్నవారు, అపవిత్రతను విడిచిపెట్టుకున్నవారు, పశ్చాత్తాపం పడి దేవుని కృప పొందుకున్నటువంటి వారు ఏ సంఘంలో అయితే ఉంటారో ఆ సంఘములోనికి అనేక మంది చేరి, అయ్యా నేను కూడా వారికి లాగా మారాలి, వారి జీవితం లాగా నా జీవితం ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఒకప్పుడు దరిద్రతలో ఉన్న వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళినందువల్ల ఇదిగో దేవుడు వారికి కృప చూపించినదా, ఇదిగో ఇలాంటి స్థితిలోనికి వచ్చారు అనేటువంటి ఆశ కలిగించే విధముగా మన సంఘాలు ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా నిత్యము ఏం చేయాలి, అపోస్తుల బోధలో ఉండాలి. కాబట్టి దేవుని వాక్కు కొరకు మనం కనబడాలి. ఈ రోజు నాతో ఏం మాట్లాడతావు ప్రభా, రేపు సంఘమునకు ప్రకటించాలంటే నాతో ఏం మాట్లాడతావు ప్రభా, సంఘంతో ఏం మాట్లాడుతావు ప్రభా అని దేవుని పదాల దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా ఆయన పని చేస్తున్నాం కాబట్టి, ఆయన బిడ్డలతో ఆయన మాట్లాడటానికి ఇష్టపడతాడు కాబట్టి ఆయన తప్పకుండా తన యొక్క ఉపదేశాన్ని దేవుడు ఇస్తాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. రెండో విషయం, ఆ సంఘములో ఏమున్నది, సంఘములు పండుగ ఆచరించడానికి వచ్చిన వారు, దైవజనుడి మాట విన్నవారు, మనసు మార్చుకున్నవారు, మరి రక్షణ పొంది ఉన్నవారు, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది రక్షణ పొందిన వారు, వారందరూ కూడా సంఘంలో చేర్చబడి సంఘములు ఏ అనుభవం ఉందంటే ఆ యొక్క అపోస్తుల బోధగా. రెండో విషయం, ఆ సంఘంలో ఏం కనపడుతుందంటే సహవాసము కనపడుతూ ఉన్నది, సహవాసము కనపడుతూ ఉన్నది, సహవాసము కనపడుతూ ఉన్నది, సహవాసం. అయితే దీనికి ఏంటి ఈ సహవాసము అని ఆలోచన చేస్తే, ఎందుకు దేవునితో సహవాసం, ఎందుకు దేవుని బిడ్డలతో సహవాసము అని అంటే వాక్యం ఏం చెప్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సహవాసములోనికి పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన నమ్మదగిన వాడు అంటండి, ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు ఆయన సహవాసములోనికి మనలను పిలుస్తూ ఉన్నాడు అని అంటే, ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదివితే, ఎందుకు సహవాసం చేయాలి, ఎందుకు దేవాలయములో కూడుకొని దేవునితో సహవాసం ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏంటి ఈ సహవాసం వల్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అది ఆలోచించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందు నిర్ణయించెను. రావటానికి మనందరము కూడా ఏ స్వభావం కలిగి ఉన్నామో మన స్వభావం మారాలి, మన స్వారూప్యం మారాలి. అందుకనే సహవాసములోనికి రావాలి. సహవాసములోనికి వచ్చినప్పుడు మనమంట ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మనం వస్తామంట. అందుకనే ఆ సంఘంలో ఏం కనపడిందంటే, ఒకప్పుడు యేసయ్యను దూషించిన వారు, యేసయ్యను సిలువేయండి అని అరిచిన వారు, ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారు ఎప్పుడైతే దేవుని వాక్యం విని దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చినారో, ఇప్పుడు వారు దేవుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడి ఆ సంఘములో నిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నందువల్ల ఏం కలుగుతుంది అని అంటే వారి యొక్క స్వరూప్యము చూసినటువంటి వారు. వింటున్నారండి? మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ దేవుడితో పాటు వెళ్ళినటువంటి వారు ఎవరు? పేతురు, యోహాను ఏమంటున్నారంటే, అయ్యా ఇక మనం వెళ్ళొద్దు, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి ఏం కడతాం,
పర్ణశాలను కడతాం, ఇక్కడే పోకుంది, ఇక్కడే ఉందాం అని అంటున్నారు బిడ్డారా. ఎందుకంటే రూపాంతరం చెందినప్పుడు, విన్నారండి. అలాగే ఈ రోజు దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా రూపాంతర అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలోనికి వచ్చినప్పుడు అనేకులు మనల్ని చూసి ఆకర్షించబడతారండి. హల్లెలూయా. కాబట్టి ఇతరులను ఆకర్షించే స్వరూపం మనలోనికి రావాలి. అదండి సంఘములో సహవాసము దేనికి అని అంటే, మన యొక్క జీవిత విధానం మారాలి, మన యొక్క మనస్తత్వం మారాలి, మన యొక్క శరీరతత్వం మారాలి. శరీరముతో ఉన్నటువంటి మనము ఆత్మీయంగా బలపడే వారిగా, ఆత్మీయంగా మనం ఎదిగే వారిగా ఉండాలని మనమందరం కూడా దేవుని యొక్క సహవాసంలోనికి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. మోషే 40 దినాలు దేవుడితో సహవాసం చేసేది. దేవుడితో సహవాసం చేసి ఆయన కొండ దిగి వచ్చే సమయంలో ప్రజలు ఆయన యొక్క ముఖాన్ని చూడగలిగారా అంటే చూడలేకపోయారు. ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నామయ్యా అని మాట్లాడినట్లుగా ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సంఘములు, దేవుని సహవాసంలోనికి కనుక మనం రాగలిగినట్లయితే మనలో కూడా ఇలాంటి మార్పు వస్తుందని ప్రభు ఏం చేస్తున్నట్టే తన సంఘములోనికి మనల్ని ఆయన కుమారుడైనట్టు యేసుక్రీస్తు యొక్క సహవాసములోనికి ఆయన మనల్ని పిలుస్తున్నాడని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఇంకా మూడో విషయం ఏంటంటే రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక క్రమాన్ని తెలియజేస్తుంది బిడ్డలారా. సంఘము ఎలాగుండాలంటే క్రమం ఉండాలి, సంఘానికి క్రమం ఉండాలి. అలాగే ప్రార్థన ప్రారంభించే విషయంలో, ముగించే విషయంలో కూడా క్రమము అనేది ఉండాలి. అయితే క్రమము లేనిది అక్రమవుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక పిలువబడి పండుగ ఆచరించడానికి వచ్చినవా ఆత్మ కలిగినటువంటి దైవజనుడు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు విని వారి హృదయములో మార్పు చెంది, సహోదరులారా మేమేమి చేయాలి అని అడిగి ఆ యొక్క దైవజనుడు చెప్పినట్లుగా, ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై మీరేం చేయాలి, బాప్తిస్వం పొందాలి. బాప్తిస్వం పొంది మీరు ఎలాగుండాలంటే మూర్ఖులకు ఈ తరంలోకి మీరు వేరై జీవించాలి అని చెప్పినటువంటి చెప్తే ఆ మాట విని సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఇదిగో ఈ యొక్క 3 అనుభవాలు ఉన్నారు. ఒకటి అపోస్తులు బోధలో ఉన్నారు, రెండవది దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చి వారు రూపాంతరం పొందుతూ ఉన్నారు, దేవుని యొక్క స్వరూపంలోనికి వారు వస్తూ ఉన్నారు, దేవుని యొక్క పోలికలోనికి వారు వస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రార్థన యందు వారు విసుకగా ఎడతెగక ఉన్నారండి. కాబట్టి సంఘములోనికి చేర్చబడినటువంటి మనందరం కూడా ఎడతెగక మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవాలు మనం కలిగి ఉంటామో, ఇక్కడ చూసినట్టు 42 వచనం, అలాగే ఇంకా ఈ వాక్యం ఏం చెబుతుందంటే చూడండి ఒకసారి, ఇలాంటి అనుభవం ఏ సంఘములో ఉంటుందో 45వ వచనంలో చదివితే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం కనుక మనం చదివితే, అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా. సంఘములో ఈ 4 అనుభవాలు ఉంటే, ఈ 4 అనుభవాలు కలిగినటువంటి ఆ సంఘములో ఏం కనపడుతుందంటే త్యాగం కనపడుతుందంట. త్యాగం చేయగలిగిన మనసు దేవుడు వారికి ఇచ్చాడంటండి. హల్లెలూయా. 46వ వచనం చదివితే ఇంకేముంది, ఈ 4 మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటే రొట్టె విల్చచ్చు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఈ రోజున దయ కలగాలంటే, ప్రజల దయ కలగాలంటే మనం ఏం కలిగి ఉండాలి, ఈ 4 అనుభవాలు కలిగి ఉండాలి. 47వ వచనం చదువుకుందామండి. సంఘములో అంటే మనుషులు దయ మన మీద కలగాలన్నా, దేవుని మనకు ఉండాల్సిన 4 అనుభవాలు ఏంటంటే అపోస్తుల బోధలు ఉండాలి, మరి సహవాసములు ఉండాలి, రొట్టె విరవాలి, అలాగే ప్రార్థన. ఈ 4 విషయాల్లో ఎడతెగక ఎవరైతే ఉంటారో, ఏ సంఘమైతే ఉంటారో, ఏ సంఘబిడ్డ అయితే ఉంటారో వారి యొక్క జీవితంలో ఏం కనబడుతుందంటే దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. ఎందుకంటే కలిగిన వారిని దేవుడు ప్రేరేపించి మన అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. మన అవసరం తీరుస్తాడు. ప్రజలు మనల్ని చూసినప్పుడు మన యందు వారికి ఏం కలిగిద్దంటే దయ కలిగిద్ది, దయ కలిగిస్తాడు, కరుణ కలిగిస్తాడు.
అంతేగాని పగ అనేది కలిగించడు, ఈర్ష్య అనేది కలిగించడు, ద్వేషం అనేది కలిగించడు. కనుక ఇలాంటి మేలులు మనం పొందుకోవాలంటే, సంఘము వృద్ధి చెందాలంటే, సంఘములో సమృద్ధి ఉండాలంటే, సంఘములో ఉన్నటువంటి వారికి ఇంకా దయాగుణం రావాలంటే ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనకు అప్పగించినటువంటి పని మరి ఉన్నతంగా మరి ఉంటుందని మరి ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మరి వాక్యము శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికి కూడా అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులకి గూగుల్ మీట్ తరపున, అదేవిధంగా వ్యక్తిగతంగా కుటుంబం తరపున, ఈ గ్లోరియస్ మినిస్ట్రీ కామారెడ్డి పరిచయ తరపున హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ గారు చక్కటి ఉపదేశాన్ని మాకు అందించారు. నిశ్చయంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మరలా మా మధ్యలోనికి మీరు రావాలని మేము ప్రభు పేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. మంచిది దేవుని బిడ్డలారా, ఎవరు దయచేసి లెఫ్ట్ అవ్వకండి, ఎవరు లెఫ్ట్ అవ్వకండి. దయచేసి ఒక్క క్షణము మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేయవలసిన వారమై ఉన్నాము. ఒక కుటుంబము లేదా ఒక సంఘము వృద్ధి చెందాలి, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే సంఘంలో 4 అనుభవాలు. ఈ మాటలు ఎప్పుడూ చదువుతా ఉంటాము. ఇది విశ్వాసులతో సహా ప్రతి వారికి నోటెడ్ అయిన మాట, ఈజీగా చెప్పగలుగుతారు. దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వకండి అమ్మా, ఎవరు లెఫ్ట్ అవ్వకండి. వాక్యము ఎంతసేపు విన్నామనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ చివరిలో మనం చేసే తీర్మానంతో కూడిన ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది. ఏదో మీట్లో పాలు పొందితే ఆశీర్వదించబడతాము, సమస్యల నుంచి విడిపించబడతాము, సేవకులందరూ ఉంటారు, ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి అనేది మన ఆలోచన, చాలా మంది ఆలోచన. విశ్వాసిగా నేనున్నప్పుడు నేను అలాగే అనుకునేవాడిని, మందిరానికి వెళ్తే ప్రార్థనకు వెళ్తే కార్యాలు జరుగుతాయని. కాదు కాదు కాదు. కార్యాలు చేసే దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడంటే మనం చేసే తీర్మానాన్ని బట్టి దేవుని కార్యాలు ఆధారపడి ఉంటాయి. నువ్వు ఎంతసేపు వాక్యం విన్నావు అనేది కాదు, కానీ నువ్వు విన్న వాక్యమును బట్టి నువ్వు చేసే తీర్మానము, ఆ మార్పును బట్టి దేవుడు తన కార్యాలను చేయడానికి సన్నద్ధుడై ఉన్నాడు. 4 అనుభవాలు. ఒక విశ్వాసి ఎప్పుడు వృద్ధి చెందగలుగుతాడు, దైవికమైన దీవెన లేక దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుకొనగలుగుతాడంటే ఈ 4 అనుభవాలలో నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా ఆ విశ్వాసి వృద్ధి చెందుతాడు. ఆ సేవ ఫలభరితముగా ఉంటుందని దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడినాడు. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, ప్రార్థన జీవితము, విసుకక ఎడతెగక ఈ అనుభవాలు ఎడతెగక కలిగి ఉండాలి. 1 రోజో 2 రోజులో వాక్యం విన్నా, ఆ వాక్యం విన్న సమయంలో ఉద్రేకంతో చేసే తీర్మానం కాదు, కానీ ఇది ఒక విశ్వాసి జీవితంలో అనుదిన దినచర్యగా ఉన్నప్పుడే దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుడిచ్చే అభివృద్ధి మన జీవిత కాలం అంతా కూడా అవి స్థిరపరచబడి ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, మనము వెళ్తున్న సంఘంలో ఇట్టి అనుభవాలు కలిగి ఉండాలి, ఇటు బోధ కలిగి ఉండాలి. ఈ 4 అనుభవాలు కలిగిన సహవాసానికి మనము అంటుకట్టబడి ఉన్నప్పుడు మొదటిగా ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతాము. రెండవదిగా భౌతికంగా దేవుడిచ్చే ఆశీర్వాదాల చేత మనము ఈ లోకంలో ఫలభరితముగా ఉంటాము. చాలా మంది విశ్వాసుల యొక్క మొదటి అనుభవం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఇన్స్టెంట్ రిజల్ట్, అంటే అత్యవసరమైన దీవెన, అత్యవసరమైన మేలులు, అత్యవసరమైన కార్యాలు జరగాలని ఆశపడతారు. కానీ మొదటిగా దేవుడు ఆశించేది ఏంటంటే ఆయన నీతి రాజ్యాన్ని. ఈ 4 అనుభవాలు కలిగిన సహవాసంలో నీవు చేర్చబడాలి. ఈ 4 అనుభవాలు వ్యక్తిగతంగా నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, నీ ద్వారా నీ కుటుంబము దీవించబడుతుంది. మొదటిగా నీవు దేవునితో కమిట్మెంట్ కాకుండా దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైన ఆ అనుభవాలు లేదా ఆశీర్వాదాలు మనము పొందలేము. ఒకవేళ సేవకులందరూ ఏడ్చి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే దేవుడు వారిని బట్టి, మోషేని బట్టి ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినా దేవుడు క్షమించి మరలా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి కారణం ఏంటంటే మోషే ప్రార్థన. ఈరోజు సేవకుడు ప్రార్థన ద్వారా నువ్వు దీవించబడతావేమో, అవి స్థిరమైనవి కావు.
అవి శాశ్వతంగా నిలిచి ఉండవు. దేవునితో నీవు చేసుకునే ఒక తీర్మానం, దేవునితో నీకున్న ఆ ఐక్యత లేక అనుబంధాన్ని బట్టి దేవుడు తాను చేయవలసిన కార్యాలను నీ జీవితంలో చేస్తాడు. ఆ కార్యాలు స్థిరంగా నిలిచి ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వర్తమానం, మనము చదివిన మాటలే, చాలా మంది 100 సార్లు ఈ మాటలు చదువుకోవచ్చు, కానీ ఆ మాటలలో ఉన్న ఉన్నతమైన లోతైన మర్మాల దేవుడు ఈ రోజు మనకు బయలుపరిచాడు. చక్కటి వర్తమానం, ఒక మంచి మాట దైవ సేవకులు చెప్పారు. ఉపదేశము చాలా మందికి కష్టం అండి. ఆశీర్వాదాల కొరకంటే పొలోమని 100 మంది మీట్లో జాయిన్ అవుతారు. ఈ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపదేశం మీద ప్రజలు కట్టబడాలి. సేవలు, ఎన్నో సేవలు ఉన్నాయి. ఏ సేవ అంగీకరించబడుతుందో ఈ రోజు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఒక సంఘం కట్టబడే అనుభవాలు, ఈ 4 అనుభవాలు, 4 స్తంభాలు. మన జ్ఞానము, మన ఆలోచన, మన తెలివి ఎన్నో డిగ్రీలు ఉండవచ్చండి, ఎన్నో సర్టిఫికెట్లు ఉండవచ్చు, కానీ ఈ 4 స్తంభాలు ఒక సేవలో లేకపోతే ఆ సేవ రాకడలో అంగీకరించబడదు. ఈ 4 అనుభవాలను కలిగిన విశ్వాస రేపు రాకడలో ఎత్తబడతాడు. ఈ ఉపదేశము చాలా మందికి, సేవకులకే ఇష్టం ఉండదండి. విశ్వాసులను పక్కన పెట్టండి, మొదటిగా సేవకులకే ఇది ఇష్టం ఉండదు. ఇలాంటి ఉపదేశం నిఖచ్చితమైన బోధ చేస్తే విశ్వాసులు మందిరానికి రారు, కానుకలు ఇవ్వరు, వారు సహకరించరు. దేవుని ప్రణాళికలో ఒక సంఘములో ఎంతమంది విశ్వాసులు ఉండాలో, లేదా ఆ సేవకుడికి ఎన్ని ఆత్మలను దేవుని ప్రణాళికలో దేవుడు నిర్ణయిస్తాడో తప్పకుండా వారు నిలిచి ఉంటారండి. ఎన్ని తుఫానులు వచ్చినా ఉపదేశము కొరకు ప్రయాసపడి, ఉపదేశమును ఇష్టపడి, ఉపదేశము కొరకు వారు ఖర్చై త్యాగమైపోతారో, రేపు ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఉపదేశం మీద కట్టబడిన వారు స్థిరంగా నిలిచి ఉంటారు. వారు బండ మీద కట్టబడుతున్నారండి. ఉపదేశం అనే క్రీస్తు మీద వారు కట్టబడుతున్నారు. అలాంటి వారి మీదకి ఎన్ని పోరాటాలు వచ్చిన వారు స్థిరంగా నిలబడతారు. కొంతమంది ఉంటారు, కొంతమంది కాదండి, 100-80% ప్రజలు ఎలాగుంటారంటే ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు. రాకడ సమీపించబడుతుంది, రాకడ సమీపిస్తుంది, రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి అన్న కూడా రవ్వంత దైవికమైన భయం లేకుండా జీవించే విశ్వాసులు 80% ఉన్నారండి. ఇంకా పైపెచ్చ ఉండవచ్చు. ప్రతి సంఘంలో ఉన్నారు, ఈ మీట్లో కూడా ఉన్నారు కొంతమంది. దైవికమైన భయము, రాకడని గురించిన భయమే ఉండదండి. ఎప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, భౌతిక సంబంధమైన వాటి కొరకైన ఆసక్తి ఆధ్యాత్మికమైన వాటి కొరకు ఉండదండి వారి జీవితాల్లో. అలాంటి వారు ఎలాగుంటారంటే గోడ మీద పిల్లులాగుంటారు. వారి అవసరతను బట్టి అటు లేక ఇటు దునుకుతా ఉంటారు, వెళ్తా ఉంటారు. ఉపదేశము చాలా మంది ఇష్టపడరండి. సేవకులే ఇష్టపడరు, విశ్వాసులు కూడా ఇష్టపడరండి. ఇష్టపడేవారు కొందరే. కనుక దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో మనము ఏ బోధ కొరకు పరిగెత్తుతున్నామో, దేని కొరకు మనం భక్తి చేస్తున్నామో, ఏది కలిగి ఉండాలి, ఏది ప్రాముఖ్యమైనది, ఏది ఆరోగ్యకరమైన బోధ మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇకనైనా ఒకవేళ ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సుతో ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఇంకా సమయం ఉంది అని అనుకునే వారు, ఈరోజు సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. సమయం తక్కువగా ఉంది. ఒకవేళ నువ్వు నామకార్థమైన అనుభవాలలో ఉన్నావా, ప్రభు కొరకు నువ్వు ఒక సరి అయిన క్రమంలోనికి, ఒక సరి అయిన ఉపదేశ క్రమంలోనికి, ఆరోగ్యకరమైన బోధలోనికి, పిలువబడిన సమూహములోనికి నువ్వు చేర్చబడగలిగినట్లయితే నిజముగా నువ్వు రాకడ కొరకు సిద్ధపడగలుగుతావని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళ ఈ మీట్లో చాలా మంది రారండి. అన్ని మీట్లలో ఎలాగుంటుందంటే ఫోన్ పే నెంబర్లు ఇస్తారు, స్కానర్ ఇస్తారు, గూగుల్ పే నెంబర్లు ఇస్తారు, స్వస్థత ప్రార్థనలు చేస్తారు, మరి కొంతమంది ప్రవచనాలు చెప్తారు. ఆ ప్రవచనాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకై కాదండి. ఆశీర్వాదాలు, స్వస్థతలు, హెచ్చరికలు ఉండవు. అలాంటి మీట్లలో, అలాంటి సహవాసాలలో కోకొల్లలుగా ప్రజలు వస్తారు. ఈ మీట్లో కొందరు రారు. మేము ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటంటే, మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభువా మీరు దాటిపోవద్దు. వారు ఒకవేళ ఏ సమస్యలో, ఏ పరిస్థితుల్లో, ఏ స్థలంలో ఉన్నా మీటులో ఈ దినము మీరు వారిని దర్శించడానికి దిగి వస్తున్నప్పుడు తప్పకుండా మీ మాటలు వారు వినాలి, మీ వాక్కు చేత వారు దర్శించబడాలి ప్రభువా అని వారమంతా ప్రార్థన చేస్తా. ప్రతిరోజు పెట్టొచ్చండి మీటు, ప్రతిరోజు పెట్టవచ్చు, కానీ వారానికి ఒక రోజు. ఎందుకనంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే చేర్చబడాలి. వారు సేవకులైనా విశ్వాసులైనా. ఈరోజు నేను సేవ చేస్తున్నాను, నా సేవ దేవుడు అంగీకరించాలి.
సమాజంలో, నేను చేసే స్థలంలో, నేనున్న ప్రాంతంలో ఆ సేవ ప్రజలు అంగీకరించేట్లుగా ఉండకూడదు. మొదటిగా దేవుని చేత నా సేవ అంగీకరించబడాలి. ఒక విశ్వాసిని దేవుడు మొదటిగా అంగీకరించాలి. ఆ భక్తి దేవుడు అంగీకరించే భక్తిగా ఉన్నప్పుడు ఆ విశ్వాసి గాని, ఆ సేవ గాని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. మనకి మనం తృప్తిపరచబడడం కాదు, కానీ దేవుని చేత, దేవుని ఆత్మ చేత ప్రభు మనల్ని అంగీకరించడు అనే ఒక మంచి ఆ తృప్తి మన జీవితాలకి కావాలి. దాన్ని గుర్తించగలిగిన ఆత్మీయత మనము కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మీట్లో ఉన్న వారందరూ నిజంగా నేను చెప్పగలుగుతున్నాను, ఒక సేవకుడిగా ధన్యులు పాలు పొందుతున్న వారందరూ. బలవంతంగా వచ్చావా, పాస్టమ్ గారు పదే పదే ఫోన్ చేస్తే వచ్చావా, అది నాకు తెలియదు. ఈరోజు ఈ మాటలు విన్నావు. ఒకవేళ నీవు ఈ మాటల ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని లేక నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ బ్రతుకును నువ్వు మార్చుకొనగలిగినట్లయితే నా దేవుడు నిన్ను దాటిపోకుండా ఈ పూట నీతో మాట్లాడినాడు. ఒకవేళ ఆయన మాటను కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇశ్రాయేలులందరూ కూడా నడిపించబడ్డారు, కానీ కానానులో చేర్చబడిన వారు కొందరు మాత్రమే చేర్చబడ్డారు. సేవకుడు అడ్డుపడ్డాడేమో, అడ్డుపడుతున్న సేవకుని పక్కన పెట్టేసి దేవుడు శ్రేష్టమైన వారిని కానానులోనికి చేర్చారు. మిగతా పనికిరాని పొట్టంతా మధ్యలోనే దేవుడు ఆకులు రాల్చినట్లుగా రాల్చేశాడంటండి. అలాంటి పరిస్థితి మనకు రాక మునుపే మనము విడవబడే సమూహములో ఉండకూడదనే ప్రభు ప్రతి బేస్తవారము మీటి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. బలవంతంగా లేక ఇష్టంతో రావచ్చు. ఈ మాటలు నీ కొరకే, మొదటిగా నాకు, ఆ తర్వాత రెండవదిగా మీకు. కనుక ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభువు సన్నిధిలో మనం సరి చేసుకొని ఈ 4 అనుభవాలు ఆధ్యాత్మికమైన స్తంభాలలో మనము నిలిచి ఉండడానికి ప్రయాసపడదాం. అట్టి కృపతో ప్రభు మనల్ని నింపునుగాక. ఆమేన్. ఇంతవరకు ప్రభు మనతోని మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ఈ 4 రకాలైన ఆధ్యాత్మికమైన అనుభవాలలో నిలిచి ఉండగలిగిన ఉన్నతమైన కృప ప్రభు మనందరికీ దయచేయాలి. ప్రతి సేవ, ప్రతి సంఘం ఈ 4 స్తంభాల మీద, ఈ 4 ఆధ్యాత్మికమైన అనుభవాల మీద కట్టబడినట్లుగా ఈ కడవరి దినములలో ప్రతి సేవ, ప్రతి విశ్వాసి ఈ ఉన్నతమైన ఉపదేశము, ఈ 4 అనుభవాలలో కట్టబడినట్లుగా ప్రభు కావలసినంత కృపతో నింపునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. విత్తబడిన ప్రతి మాట విన్నవారి హృదయంలో నాటి ఫలింప చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరెవరైతే వాక్యమును విని తీర్మానం చేసుకున్నారో, మంచి మనస్సాక్షితో, యథార్థమైన హృదయంతో స్థిరమైన తీర్మానం చేసుకున్న ప్రతి వారిని సమృద్ధి అయిన ప్రభు కృపచేత నింపి అంతము వరకు తొట్టిల్లు పోకుండా కాపాడగలిగిన శక్తితో ప్రభు నింపునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. వాక్యం అందించిన తన దీనదాసుని ప్రభు బలపరిచి కుటుంబాన్ని, సేవను, పరిచయను ప్రభు ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మీటిలో పాల్పొందిన బిడ్డలందరినీ బట్టి, రాలేని బిడ్డలందరినీ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మహిమ కలిగిన రాకడకు, రాజ్యమునకు మనలను సిద్ధపరచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరూ మ్యూట్లో పెట్టుకోండి, తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు, మాచర్ల ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు జఫన్య పాస్టర్ గారు చెప్పబడిన వాక్యం నిమిత్తమై, తీర్మానం చేసిన బిడ్డల నిమిత్తమే, అదేవిధంగా అవసరతలలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలు వాక్య పరిచర్య చేసిన బాలరాజ్ పాస్టర్ గారు ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం చేస్తూ ఉన్నాను. మరొకసారి నాయనా, నీ మీట్లో
జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఈ సేవకులను మరుగుపరిచి లోతైన 4 అనుభవాలు ప్రభువా మీరు బయలుపరిచినందుకే స్తోత్రాలు స్వామి. ఒక సంఘము కట్టబడాలంటే, ఒక ఆత్మీయుడు కట్టబడాలంటే, మహిమ కలిగిన నీ ఎదుట నిలుచోవాలంటే ప్రభా, ఇదిగో ప్రభా, అపోస్తుల యొక్క బాధలో యా వారు నిలిచి ఉండాలని, అపోస్తుల యొక్క సహవాసములో వారు నిలిచి ఉండాలని తండ్రి ప్రార్థనలను రొట్టె విరుచుటలోను ప్రభా ఎడ తెగక ఆ ప్రభా నిలిచి ఉండునట్లుగా యా మమ్మల్ని బలపరచండి. నిజంగా ఈ రోజున ప్రభా సంఘాలు గాని, విశ్వాస కుటుంబాలు గాని భౌతికమైన, శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు కానీ శాశ్వతమైన రాజ్యము కొరకు, శాశ్వతమైన ఆ జీవము కొరకు ఎవ్వరు కూడా ఆలోచన కలిగి ఉండలేదని ఈ సేవకులను ప్రభా నిలబెట్టి మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఇటు కఠినమైన ఈ బోధ ద్వారానే ప్రతి ఒక్కరూ కూడా కట్టబడతారని ప్రభా, తొట్టిల్లకుండా నీ ఎదుట నిలబడతారని మాట్లాడవనైనా ఈ మాటలను బట్టి స్తోత్రాలు. నిశ్చయముగా ఈ మాటలు మా హృదయములు ఫలించును గాక, నిశ్చయముగా నీ బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక. ఇటు లోతైన ఉపదేశములో ప్రతి ఒక్కరి సేవ కట్టబడును గాక, ప్రతి ఒక్కరు ఆత్మీయత కట్టబడును గాక, ప్రతి కుటుంబం కట్టబడును గాక. నాయనా ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ వాక్యము ద్వారానైనా ప్రతి ఒక్కరు స్వస్థత పొందినట్లుగా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగునట్లుగా, ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా కలుగు చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. వారి వారి అవసరతలు నీవు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ప్రభా. ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో యేసు నామమున నాయన ఇప్పుడే అయ్యా నీ కార్యములు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో మీరు బాగు చేయుదురుగాక, మీరు స్వస్థపరచుదురుగాక. నీ పిల్లల విషయంలో అయ్యా మీరే ద్వారాలు తెరిచురుగాక నాయన. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ప్రతి సేవ క్రీస్తు అన్న బండ మీద ఉపదేశం మీద కట్టబడునుగాక నాయన. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడా, రాత్రినైనా ఇదిగో ప్రభా, ప్రతి అనారోగ్యాల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి యేసు నామములో విడుదల పొందుదురుగాక. పరిశుద్ధాత్ముడా సహాయము చేయమని సమస్తమును నాయన నీవు ఎరిగిన దేవుడు గనక, నమ్మదగిన దేవుడు గనక నిశ్చయముగా రాత్రి దర్శించమని ప్రార్థిస్తున్నాను. వాక్య పరిచర్య అందించిన సేవకుని ఇంకా మీరు బలపరిచి వాడుకొని మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి సేవ పరిచర్ని మీరు దీవించండి అయ్యా.